చాక్లెట్ పంటగా పిలిచే కోకో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధర లేక పండించిన పంట ఏం చేయాలో పాలుపోక రైతులు అల్లాడిపోతున్నారు. కంపెనీల సిండికేట్ దోపిడీతో నష్టాల్లో కూరుకుపోతున్నామని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు. దీంతో కోకో రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. కంపెనీలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వంపై కోకో రైతులు కన్నెర్ర చేస్తున్నారు. కూటమి సర్కార్ వచ్చిన నాటి నుండి రైతన్న పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున పండే కోకో పంట కొనుగోలు గురించి కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు సాకుగా చూపి దేశీయంగా ధరలు తగ్గించి వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏలూరు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు కోకో రైతులు. ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, అలాగే ప్రైస్ నిర్ణయం ఇది జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం రేపు 11వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందే పెద్ద ఎత్తున కోకో రైతులు ధర్నా కూడా చేయబోతా ఉన్నాం. 1990లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభమైన కోకో ఆ తర్వాత ఆయిల్ పామ్ తోటల్లోనూ అంతర పంటగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకు విస్తరించింది. నాటిన 3వ ఏడాది నుంచి మొదలయ్యే కోకో దిగుబడి కనీసం 40 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఎకరాకు 3 నుండి 4 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పరిస్థితి నుండి 2 క్వింటాళ్లకు తగ్గిపోయిందని, ప్రస్తుతం కౌలు రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. కూల్ రేట్లు పెరిగిపోయినాయి. కాపు కూడా ప్రతి సంవత్సరం 3.5-4 క్వింటాళ్ళు అయ్యేది. ఈ సంవత్సరం వచ్చి 2 క్వింటాళ్ళు అయితే టాపు. దాంట్లో మా సొంత రైతులకు పర్లేదు, కానీ కొంతమంది కౌలు తీసుకున్నారు 500-600 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చాలా లాస్ పోతారు. ఈ రేట్లు అయితే మాకు కూడా సొంత వాళ్ళకి కూడా మాకు గిట్టుబాటు అవుతుంది. ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించకపోగా రైతులను హీనంగా చూస్తోందని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. దళారులు రైతుల్ని దోచేస్తుంటే పాలకులు కళ్లప్పగించి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో కోకో గింజల ధర 300 రూపాయలకు పడిపోతే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని రైతు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, తనకి సంబంధం లేనట్టు, రైతుకి తనేమీ చేయాల్సినంత అవసరం లేనట్టు, ఇప్పటికే బాగా చేసేసినట్టుగా ఫీల్ అవుతూ కూర్చుంది. అందుకోసం రైతులు ఈ జిల్లాలో పండిస్తున్న కోకో పంటకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. రోడ్డెక్కి ఆందోళనలు చేసినా రైతన్నల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు కోకో రైతులు కూడా రోడ్డెక్కి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.